హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ మైండ్. బొద్దింక తల లేకోకుండా వారం రోజులు బతకగలదట. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని ఒక సంవత్సరం అనుకుంటే మనిషి పుట్టింది డిసెంబర్ 31 రాత్రి 8 గంటల 30 నిమిషాలకట. భూమి గుండ్రంగా లేదు, బెల్లపరపుగా ఉంది అని నమ్మి వాదించే వాళ్ళు ఒక 18 ఏళ్ల ముందు వరకు బతికే ఉన్నారట. మన మెదడు నిద్రపోయేటప్పుడు, టీవీ చూసేటప్పుడు కంటే చురుగ్గా పనిచేస్తుంది. ప్రపంచం మొత్తంలో ఒక రోజు తినే అన్నం ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ అంత ఉంటుందట. ఇక్కడ అన్నం పరిమాణం కన్నా ఈజిప్ట్ పిరమిడ్ అంత పెద్దగా ఉంటుందా అని నేను కూడా ఆశ్చర్యపోయాను. సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్థమట, కానీ అక్కడ ఒక్క సింహం కూడా ఉండదట. అన్నట్టు సింగపూర్లో చూయింగ్ గమ్ తినడం నేరమట. వివిధ దేశాల్లో ఇలాంటి వింత నేరాల లిస్టు చాలానే ఉంది. మన దేశంలో చాలా బెటర్ అనిపించింది. కొన్ని నిజాలు తెలుసుకుంటే ఆరెంజ్ జ్యూస్లో తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉంటుంది. డాల్ఫిన్లు ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయి. మెట్లపై నుంచి ఆవును పైకి తీసుకోవడం ఈజీనే, అయితే కిందకి తీసుకురావడం చాలా కష్టమట. చూయింగ్ గమ్ తింటూ ఉల్లిగడ్డలను కోస్తే కంట్లో నుండి నీరు రాకుండా చూడడం కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఒక సగటు మనిషి తన జీవితకాలంలో 2 సంవత్సరాల సమయం ఫోన్లోనే మాట్లాడడానికే వెచ్చిస్తాడట. ప్రతి సంవత్సరం అపార్ట్మెంట్లు, ఎత్తైన భవనాల కిటికీలకు తాకి కొన్ని వేల పక్షులనేవి మరణిస్తున్నాయి. మనిషికి తెలిసినంత వరకు వజ్రం మాత్రమే అత్యంత గట్టిది. స్క్రూను కనిపెట్టక ముందే స్క్రూ డ్రైవర్ను కనిపెట్టారు. ఒక మనిషి సగటున రోజుకు 22 సార్లు ఫ్రిడ్జ్ని తెరుస్తాడు. 1880 కాలంలో ఇంగ్లాండ్లో ప్యాంట్స్ అనే పదాన్ని బూతుగా పరిగణించేవారట. పడక మంచాన్ని లేదా బెడ్ను చూసి భయపడ్డాన్ని చినోఫోబియా అని అంటారు. అమెరికాలో నిజమైన ఫ్లెమింగో పక్షుల కంటే ప్లాస్టిక్ ఫ్లెమింగో పక్షుల సంఖ్య ఎక్కువట. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువసార్లు కనురెప్పలు కొడతారట. కాలిఫోర్నియాలో ప్రతి సంవత్సరం జీసస్ క్రిస్ట్ పేరుతో కనీసం 6 డ్రైవింగ్ లైసెన్స్లైనా జారీ అవుతాయట. ఒక సగటు మహిళ రోజుకు 7000 పదాలను ఉచ్చరిస్తే ఒక సగటు పురుషుడు మాత్రం కేవలం 2000 పదాలతోనే సరిపెట్టుకుంటాడు. ఒక పెన్సిల్లోని లెడ్తో 35 మైళ్ళ దూరం వరకు గీత గీయవచ్చు. మనుషులను ఎక్కువగా జర్మన్ షెఫర్డ్ జాతి కుక్కలు కరుస్తాయి, ఎందుకంటే ఎక్కువగా వాటిని పెంచుకునేందుకు ఇష్టపడతారు కాబట్టి.